ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథి నుండి భగవాన్ బాబా వారి యొక్క ఉపన్యాసం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. సెప్టెంబరు 7, 8 తేదీల్లో శ్రీ సాయి కృష్ణుని దివ్య సన్నిధిలో వేలాది ప్రజలు గోకులాష్టమి పండుగలో పాల్గొని అమితానందమును పొందారు. 7వ తేదీ ఉదయము శ్రీవారు భక్తులందరికీ తమ అమృతహస్తముతో అమృత తీర్థమును అనుగ్రహించిరి. సాయంత్రము 4:30 గంటలకు ప్రారంభమైనటువంటి సభలో శ్రీవారు తమ దివ్యోపన్యాసములో ఎన్నో జన్మల పుణ్య విశేషముల దొరికిన మానవ జన్మాన్ని విశ్వ వ్యాపారముల కొరకు, ధన ధాన్యాదుల కొరకు, పుత్ర పౌత్ర దారాదుల కొరకు వినియోగం చేసుకుంటారే కానీ క్షణకాలమైన పరమాత్మని పాదములపై పడి వారి నామమును స్మరించి ధరించేది బుద్ధి పుట్టదు. మాయా అనేటువంటి నర్తకిని వశము చేసుకునేవలైనటువంటి కీర్తన అనే ఉపాయాన్ని ఆశ్రయించవలేను. నామస్మరణ, భగవచ్చింతన, జపధ్యానములు తప్ప మనసును అరికట్టి పరమాత్మకి అర్పణం చేసే మార్గము వేరులేదు. ఒక గురువు శిష్యులను పిలిచి, మీకందరికీ తీపి ప్రసాదం ఇస్తున్నాను, చీమలు, దోమలు, ఎలుక, పిల్లి ఏమీ దాన్ని తినకుండా దాన్ని దాచిపెట్టండి అన్నారట. అందరూ ఎక్కడెక్కడో దాచిపెడితే ఒక అబ్బాయి మాత్రము తన పొట్టలో దాచి జీర్ణము చేసుకున్నాడట. అట్లానే గురూపదేశం అనేటువంటి సువాక్యాలని మొదలు ప్రసాదమును హృదయంలో పెట్టి జీర్ణము చేసుకొని అందరూ పుష్టిని పొందవలేను. విషయ వాసనలు కట్టే విధానములను శాస్త్రము బోధించుతున్నది. మితిమీరితే శుద్ధి మీరినట్లే ప్రతి కార్యమునకు హద్దులను నియమించుకొని మెలగవలగను. ఆ హద్దులను లోక కళ్యాణం వరకు, వ్యక్తి యొక్క ఉద్ధారం వరకు ఋషులు తమ దివ్య దృష్టితో కనిపెట్టి వ్రాసినారు. స్మరణే తరుణోపాయం అనే శాస్త్రములు చాటుతున్నవి. ఒక్కొక్క నామమునకు గుణమైనటువంటి అర్థాలు ఎన్నో ఉంటాయి. రామనామను ఉదాహరణగా తీసుకోండి. అది అగ్ని ప్రధానము. రాముడు అగ్నిలో జన్మించినాడు. సీతను అగ్నిలో దాచి అగ్ని నుంచి తిరిగి తెప్పించినాడు. రా అనేది అగ్ని బీజము, ఆ అనేది సూర్యబీజము, మా అనేది చంద్రబీజము. కాబట్టి రా వల్ల కర్మఫలమంతా భస్మమైపోను, ఆ వల్ల అజ్ఞానాంధకారము నశించి జ్ఞానోదయం కలుగును, మా వల్ల అంతఃకరణము చల్లబడును. కృష్ణనామం కూడా చాలా పవిత్రమైనటువంటి ఫలమిస్తుంది. కృష్ణుడు సర్వాకారమైనటువంటి నిరాకారం. అయితే శీలమును అభివృద్ధి చేయక ఎన్ని జప తపములు ఆచరించినా నిష్ప్రయోజనమే. యముని భయము పోవాలంటే సంయముడు కావాలి. ఇంద్రియములను చక్కగా అరికడితే మనోనాశనం సులభముగా ప్రాప్తిస్తుంది. మనోనాశనం సాధించక సాక్షాత్కారం లభించదు. ఉన్నంత లోపల ఉన్నత స్థానాన్ని పొందవలేను. దీనికి స్వప్రయత్నము చేయవలేను. అది ఇంకొకరి ప్రయత్నముతో చిక్కేది కాదు. ఔషధమును కొనవచ్చునే కానీ ఆరోగ్యమును కొన వీలగున, అలాగే పరువును కొనవచ్చునే కానీ నిద్రను కొనవచ్చునా, పరుపును కొనవచ్చునే కానీ నిద్రను కొనవచ్చునా, పెద్ద పెద్ద డాక్టర్లను జీతమిచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చునే కానీ మరణం నుంచి తప్పించుకునేది అసాధ్యము. దేహమును వదిలే ముందు పరమాత్మని సాక్షాత్కరింపజేసుకునేవాడే వివేకి అన్నారు. సాయిరామ్. प्रेम से गाओ पावन नाम, प्रेम से गाओ पावन नाम, राम राम रघुनंदन रामा, राम राम रघुनंदन रामा, राम राम रघुनंदन रामा, राम राम रघुनंदन रामा, प्रेम से गाओ पावन नाम, प्रेम से गाओ पावन नाम, जय जय रामा जय रघुरामा, जय रघुरामा, जय साई रामा जय सत्यनामा, जय साई रामा जय सत्यनामा, जय साई रामा जय सत्यनामा, जय साई रामा जय सत्यनामा। సమస్తలోకాః సుఖినో భవంతు
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.